నమస్తే అండి. నా పేరు కీర్తి మంజుల. మాది వచ్చేసి కరీంనగర్ జిల్లా దుర్షేడ్ గ్రామం. అమ్మ వాళ్ళది పెద్దపల్లి. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్సింగ్ అన్నా, సింగింగ్ అన్నా, యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం. కానీ ఇందులోకి ఎట్లా రావడం అనేది తెలియదు. మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. నేను వృత్తిపరంగా నర్సు సిస్టర్గా చేస్తున్నా. ఒక 14 ఇయర్స్ నుంచి చేస్తుంటే ఒక హాస్పిటల్కి ఒక ప్రొడ్యూసరు, యాక్టరు, అన్నదే ఛానల్ అన్నయ్య వచ్చిండ్రు. పశువుల రవికుమార్ అని వచ్చిండ్రు. నేను మాట్లాడే విధానాన్ని చూసి మీరు యాక్ట్ చేస్తారని అడిగిండ్రు. నాకు ఛానల్ ఉంది, చేస్తారని అడిగితే అరే నాకు అట్లా ఇష్టం కదా, ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలో తెలియదు నాకు అసలు. కానీ నాకు తను చెప్పడం జరిగింది. ఒక షార్ట్ ఫిల్మ్కి పిలవడం జరిగింది. దాంట్లో యాక్ట్ చేశాను. మంచి పేరు వచ్చినాక అట్లనే చిన్న చిన్నగా వస్తున్నాయి. తర్వాత కేశిరెడ్డి కనకరెడ్డి సార్ అని చూసి తను కూడా తన ఛానల్లోకి తీసుకొని చాలా అవకాశాలు ఇచ్చిండ్రు. కానీ తన వల్లనే నేను బయట ప్రపంచానికి తెలిసానంటే కేశిరెడ్డి కనకరెడ్డి సార్ వల్లనే, ఆ ఛానల్ వల్ల అని తెలిసాను. తను నాకు అత్త క్యారెక్టర్స్, అమ్మ క్యారెక్టర్స్ ఇట్లా ఇచ్చేసరికి చాలా బాగా కన్వే అయిపోయినా ఈ క్యారెక్టర్స్కి ఈమె మంచిగా చేస్తారు అని. ఇప్పుడు ప్రస్తుతానికి అవే చేస్తున్నాను. అప్పుడప్పుడు వదిన, అక్క, చెల్లి క్యారెక్టర్స్. బాగా ఫేమస్ అయింది మాత్రం అత్త, అది కూడా రౌడీ అత్త. సూర్యకాంతం అనేస్తున్నారు ఇప్పుడు నన్ను. అట్లాంటివి చేస్తున్నా అండి. మీరు కూడా మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ లోపల దాచుకోకుండా ట్రై చేయండి. మీకంటే అవకాశాలు ఉంటాయి. ఇందులో నాకు ఎట్లాంటి ఇబ్బందులు అయితే కలగలేదు. చాలా బాగా అందరు రిసీవ్ చేసుకుంటారు. బాగానే ఉంటుంది. మనమంటూ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. ఏదైనా చేసుకోగలుగుతారు. ఇష్టం ఉంటే ట్రై చేయండి. నేను చాలా చేశాను ఇప్పటికీ. నాకు ఇంకా కొంచెం సీరియల్స్లల్లో అన్నిట్లల్లో సినిమాలో కూడా రావాలని, సినిమా కూడా ఒకటి చేశాను రీసెంట్గా. ఇంకా షెడ్యూల్స్ ఉన్నాయి. అట్లా ఒకరి నుంచి ఒకరికి అట్లా పాస్ అవుతున్న మన క్యారెక్టర్ వల్ల అట్లా వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. దీంట్లో ఇబ్బందులు ఏముండే, ఇబ్బంది ఉంటే పక్కా జరగవచ్చు, పర్వాలేదు.